బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. గోల్డుపై ఇన్వెస్ట్ చేసేవారికి గతేడాది దాదాపు 80% మంచి రాబడిని అందించింది. అంటే గతేడాది ₹1,00,000 విలువైన బంగారాన్ని కొనుగోలు చేస్తే ఇప్పుడు దాని విలువ దాదాపు 1.80 లక్షలకు పెరిగింది. అందుకే చాలా మంది బంగారంపై తమ పెట్టుబడులను పెంచుతున్నారు. అయితే బంగారంపై పెట్టుబడులు పెట్టే క్రమంలో చేసే చిన్న పొరపాట్ల కారణంగా బంగారంపై రాబడిలో పన్ను రూపంలో 30-50% వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. అదెలాగో చూద్దాం. బంగారంపై పెట్టుబడి పెట్టడం అంటే నగలు, నాణేలు లేదా బాండ్లు కొనడానికి మాత్రమే పరిమితం కాదు. ప్రస్తుత కాలంలో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి చాలా మార్గాలున్నాయి. బంగారు ఈటీఎఫ్లు, డిజిటల్ బంగారం, బంగారం బాండ్లు వంటి ఎంపికలు సాంప్రదాయ పెట్టుబడి పద్ధతులను, రాబడిని పూర్తిగా మార్చాయి. ఈ బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇవి సేఫ్ అని చెప్పవచ్చు. గోల్డ్పై ఇన్వెస్ట్ చేయడానికి బంగారు బాండ్లు ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు. వాటికి కొన్ని షరతులు ఉన్నప్పటికీ బంగారం నుండి మంచి రాబడిని పొందాలంటే గోల్డ్ బాండ్స్ని ఎంచుకోవడం ఉత్తమం. సావరిన్ బంగారు బాండ్లు 2.5% వార్షిక వడ్డీ రేటును కూడా అందిస్తాయి. మీరు మీ బంగారాన్ని లేదా మెచ్యూరిటీ తర్వాత దాని విలువను ఉపసంహరించుకున్నప్పుడు మీరు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ బాండ్ 8 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ పూర్తి రాబడిని ఉపసంహరించుకోవచ్చు. అయితే మీ స్లాబ్ను బట్టి 2.5% వార్షిక వడ్డీపై మీకు పన్ను విధిస్తారు. మెచ్యూరిటీకి ముందు మీరు బాండ్ను రీడీమ్ చేసుకుంటే మీరు 1 సంవత్సరంలోపు మీ స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. ఆ తర్వాత 12.5% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధిస్తారు. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి రెండవ ఉత్తమ మార్గం గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు. వీటి ద్వారా మీరు 12 నెలల పాటు ఉంచిన తర్వాత ఈటీఎఫ్ని విక్రయిస్తే మీరు 12.5% ప్రత్యక్ష దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుకు లోబడి ఉండాలి. మీరు 24 నెలల పాటు బంగారు మ్యూచువల్ ఫండ్ను కలిగి ఉంటే మీరు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుకు లోబడి ఉండాలి. మీరు 2 ఎంపికలను నిర్ణీత కాలానికి ముందు విక్రయిస్తే మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్నుకు లోబడి ఉంటారు. ఇది మీ స్లాబ్ను బట్టి మారవచ్చు. దీని అర్థం మీరు 30% అధిక స్లాబ్లోకి వస్తే మీరు రాబడిపై 30% పన్నుకు లోబడి ఉంటారు. మీరు బంగారు ఆభరణాలు, నాణేలు లేదా బాండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే అది రాబడి పరంగా సరైన ప్లాన్ కాదని గుర్తుంచుకోండి. మొదట మీరు భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు 3% జీఎస్టీ చెల్లించాలి. మీరు డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసినా కూడా మీరు 3% జీఎస్టీ చెల్లించాలి. మీరు దానిని 24 నెలల తర్వాత విక్రయిస్తే లాభంపై 12.5% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుకు లోబడి ఉండాలి. మీకు ఇండికేషన్స్ ప్రయోజనం కూడా లభించదు. మీరు తక్కువ వ్యవధి తర్వాత దానిని విక్రయిస్తే మీరు మీ స్లాబ్ ఆధారంగా పన్ను చెల్లించాలి. ఇది 30% వరకు పెరగవచ్చు.